ఓం నమ శివాయ. నమస్తేనండి. ఈ రోజు ఎపిసోడ్లో 21వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. క్రితం వారం ఏ విధంగా ఉంటుందో ఇంచుమించు అదే విధంగా ఈ వారం కూడా అలాగే ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ఒక చంద్రుడి యొక్క గమనాలు మాత్రమే చేంజ్ అయినాయండి. మిగతా అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఉన్నాయి. అన్ని లగ్నాలకి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. సూర్యుడు 6 డిగ్రీల 57 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. చంద్రుడు 1 డిగ్రీ 32 నిమిషాలు ఇతను కన్యలో ఉన్నాడు. కుజుడు 28 డిగ్రీల 10 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. బుధుడు 22 డిగ్రీల 43 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు, ఇంకా వక్రిస్తూనే ఉన్నాడండి. గురువు 27 డిగ్రీల 33 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 25 డిగ్రీల 4 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. శని 21 డిగ్రీల 29 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. ఈ వారంలో కుజుడు 23వ తారీఖు ఏప్రిల్ మార్నింగ్ 8 గంటల 39 నిమిషాలకి మీనంలోకి ప్రవేశిస్తున్నాడండి. అలాగే శుక్రుడు 24వ తారీఖు నైట్ 11 గంటల 59 నిమిషాలకి మేషంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి 21 22వ తారీఖు ఇతను కన్యలోనే ఉంటాడండి. 23వ తారీఖు మార్నింగ్ 9 గంటల 19 నిమిషాలకి ఇతను తులలోకి ప్రవేశిస్తాడు. సో 23 24 25 నైట్ దాకా ఇతను తులలోనే ఉంటాడండి. 25వ తారీఖు నైట్ 8 గంటల 1 నిమిషాలకి 1 నిమిషానికి ఇతను వృశ్చికంలో ప్రవేశిస్తాడు. సో 26 27 తారీఖు ఇతను వృశ్చికంలోనే ఉండటం జరుగుతుంది. ఇంకా ఈ మేష లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు కంటిన్యూస్ గా శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఊరికినే అలసిపోవటం, ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా తగ్గిపోవటం, దాని వలన హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా రావడానికి ఆస్కారము ఉంటుంది. మీ ముఖ వర్చస్సు బాగా డల్ గా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. సో హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ బాగా ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడం అన్నది చాలా మంచిది. అలాగే మీకు ఆకస్మికంగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ లేదా కొత్తవి ఏవి ప్రారంభించడం కానీ ఇటువంటి ఏమి చేయవద్దు. అలా కొత్తవి ప్రారంభించిన కొత్త విషయాలలో మీరు ఎందులో అయినా తలదూర్చినా అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా విద్యార్థులకి చూసుకున్నట్లయితే బాగా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదవవలసి ఉంటుంది. సో ఫస్ట్ 2 రోజులు మాత్రం అధికమైనటువంటి వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి, చంద్రుడు 21 22వ తారీఖు కన్యలో ఉంటాడండి. సో కన్యలో ఉన్నప్పటికీ మీకు శత్రు రోగ రుణ బాధలు విషయాలలో బాగా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఈ 2 రోజులు దాటిన తర్వాత శత్రువులని మీరు జయిస్తారు. ఇంకా 23 నుంచి 25 దాకా మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంది. ఇంకా 26 27వ తారీఖు మీకు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి సాటిస్ఫాక్షన్ గా ఉంటుందండి. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
సో ఫస్ట్ 2 రోజులు మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది కానీ తర్వాత 5 రోజులు మాత్రం మీరు ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అన్ని చెక్ చేసుకుని ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 21, 22 తారీఖు విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. మీ సొసైటీలో మీ చుట్టుపక్కల ప్రజాదరణని కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 23 నుంచి 25 దాకా మీ శత్రు రోగ రుణ బాధల విషయాలలో మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 26, 27 తారీఖు మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి శత్రు రోగ రుణ బాధలు అన్నవి ఏమీ ఉండవండి. చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. మొదటి 2 రోజులు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తర్వాత 5 రోజులు మాత్రం మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా పోలీస్ రంగాల వారికి కానీ మిలిటరీ రంగాల్లో కానీ సెక్యూరిటీ రంగాల్లో ఉండే వారికి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారం ఉందండి. అయితే మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు వితండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 21, 22 తారీఖు మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సమీకరించుకోవాలనుకుంటే అందులో అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 23 నుంచి 25 తారీఖు దాకా విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది చాలా కష్టకాలం అండి. వారు చేసేటువంటి పనులు ఏవి ముందుకి సాగకపోవడానికి ఆస్కారం ఉంది. ప్రజా పలుకుబడి బాగా తగ్గుతుంది. ఇంకా 26, 27 తారీఖు శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి మీకు ప్రమాదాలు జరగడానికి లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి. మీ వాక్కు వల్ల అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. చర ఆస్తులు మొదటి 2 రోజులు మాత్రం బాగా ఎక్కువగా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులలో ప్రాబ్లమ్స్ రావడానికి అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. వాహన ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీకు బంగారానికి సంబంధించి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. కొంచెం కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 21, 22 తారీఖు అంత నార్మల్గానే ఉంటుందండి. 23 నుంచి 25 తారీఖు దాకా మీ స్థిర ఆస్తుల విషయాలలో గందరగోళంగా ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 26, 27 తారీఖు విద్యార్థులకి చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది బాగా కష్టకాలం అండి. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి
మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల నిద్ర, ఆహార, విహార విషయాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. అలాగే మొదటి 2 రోజులు మాత్రం కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి, దాంపత్య సుఖం లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఏ పోటీలో పాల్గొన్నా అందులో విజయానికి దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంది. చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అధ్యాపకులకి మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల్లో లిటిగేషన్లు కానీ మోసం జరగడానికి కానీ ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 21, 22వ తారీఖు మీ వాక్కు వలన అవమానాలు, అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం శాంతంగా, ఓపికగా, ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం అన్నదే ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. మీకు 23 నుంచి 25వ తారీఖు దాకా అంత నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా 26, 27వ తారీఖు మీ స్థిర ఆస్తుల విషయాలలో అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు, చిక్కులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you next లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, శత్రు రోగ రుణ బాధలు బాగా తీరుతాయండి. మీ కలత్రంతో విందు వినోదాల్లో పాల్గొనడానికి మొదటి 2 రోజులు కలిసి వస్తుంది. తర్వాత 5 రోజులు మాత్రం భావ విభేదాలు రావడానికి, దానివల్ల నిద్ర, ఆహార, విహార విషయాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మీ వాక్కు వలన కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులు ఏవి కలిసి రావు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 21, 22వ తారీఖు చంద్రుడు లగ్నంలో ఉంటాడు. కాబట్టి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 23 నుంచి 25 దాకా మీ వాక్కు చాలా కఠినంగా ఉండడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కుటుంబంలో వాగ్వివాదాలు ఇటువంటివన్నీ ఏర్పడడానికి ఆస్కారం ఉంది. 26, 27 అంత నార్మల్ గానే ఉంటుందండి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. విద్యార్థులకి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. శత్రు రోగ రుణ బాధలు తీరుతాయండి మొదటి 2 రోజులు. తర్వాత 5 రోజులు మాత్రం ఈ శత్రు రోగ రుణ బాధలు కరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి, విందు వినోదాలలో తేలియాడడానికి ఆస్కారము ఉంది. చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 21, 22వ తారీఖు మంచి సత్సాంగత్యం పేరుతో ఇతరులనే కలుసుకోవటం, మనసు ప్రశాంతంగా ఉండటం అన్నది జరుగుతుంది. ఇంకా 23 నుంచి 25వ తారీఖు దాకా చంద్రుడు మీ లగ్నంలో వస్తాడు. సో ఈ సమయంలో మంచి ఆకర్షణీయంగాను, అందంగాను, ఆరోగ్యంగాను కనబడడానికి ఆస్కారం ఉంది. ఇంకా 26, 27వ తారీఖు మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఏ కార్యం తలపెట్టినా అందులో విజయాలు సాధించడానికి, ప్రజా పలుకుబడి పెరగడానికి, ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల తీవ్రంగా అలసిపోవటం, ముఖ వర్చస్సు బాగా డల్ గా ఉండడానికి ఆస్కారం ఉంది. అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులకి మీ వాక్ చాతుర్యం చేత విశేషమైనటువంటి జనాలని ఆకర్షించగలుగుతారు. మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులలో మోసం జరగడం కానీ, లిటిగేషన్లు రావడం కానీ ఆస్కారం ఉంది. విద్యార్థులకి ఈ మొదటి 2 రోజులు మాత్రం సరి అయిన సమయం కాదు. తర్వాత 5 రోజులు మాత్రం చక్కటి సమయం అని చెప్పవచ్చు. మీ సొసైటీలో, మీ చుట్టుపక్కల మంచి గ్రామ పలుకుబడిని కలిగి ఉంటారు.
మీ శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 21, 22 తారీఖు మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 23 నుంచి 25 తారీఖు దాకా వృద్ధులకి ఇది చాలా మంచి సమయం అండి. మీ ఖర్చులు సద్వినియోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 26, 27 తారీఖు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త సూచన. సి యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ధనుసు లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొదటి 2 రోజులు వాహన ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇంకా తర్వాత 5 రోజులు మాత్రం మరలా మీకు చాలా చక్కగా ఉండడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి బాగా అన్సాటిస్ఫైడ్ గాను ఏ పనులు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి కూడా ఆస్కారం ఉంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 21, 22 తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు. ఇంకా 23 నుండి 25 తారీఖు దాకా మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 26, 27 తారీఖు వృద్ధులకి సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కొరబడుతుంది. సి యు నెక్స్ట్ లగ్నం. ఇంక ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, మీ వాక్ చాతుర్యంతో ఇతరులని బాగా ఆకర్షించగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. మీ స్థిరాస్తుల విషయాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉందండి. అయితే మీరు కీర్తి ప్రతిష్టలనే కొంచెం కోల్పోవడానికి ఆస్కారం ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అవహేళన చేయటం, దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవడం అన్నది జరుగుతుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 21, 22 తారీఖు మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది. ఇంకా 23 నుంచి 25 తారీఖు దాకా చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇంకా 26, 27 తారీఖు చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. సి యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభలగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, మొదటి 2 రోజులు మినహా తర్వాత 5 రోజులు మీ వాక్ విషయాలలో కొంచెం కంట్రోల్గా ఉండండి. మీ వాక్ వలన తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 21, 22 తారీఖు చంద్రుడు కన్యలో ఉంటాడు. దానివల్ల ప్రజాదరణని కోల్పోతారు. కొన్నిసార్లు ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 23 నుంచి 25 తారీఖు దాకా చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి. కొండకి చిల్లు పడినట్లుగా చర ఆస్తులు ఖర్చు అవుతాయి కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 26, 27 తారీఖు మీకు మంచి కీర్తి ప్రతిష్టలు ఉండడానికి ఆస్కారం ఉంది. సి యు నెక్స్ట్ లగ్నం. ఇంకా మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనం అన్నది సరి అయిన సమయానికి లభ్యత కొరబడుతుంది.
అలాగే చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అధిక వ్యయం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 21, 22 తారీఖు కళత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 23 నుంచి 25 దాకా చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి బాగా పెరుగుతుంది. స్త్రీ సౌఖ్యం అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ వాక్కు విషయాలలో ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇంకా 26, 27 తారీఖు మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి కాబట్టి జాగ్రత్త సూచన. సీ యూ నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.